గత కొద్ది రోజులుగా కొంతమంది ముసుగు వీరులు ప్రత్యర్థికి లబ్ధి చేకూర్చడం కోసం తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ సోషల్ మీడియాలో లీగల్ టీం మీద, అదేవిధంగా విచారణాధికారుల మీద, ప్రభుత్వ పెద్దల మీద, ప్రజలకి, పార్టీ శ్రేణులకి అనుమానాలు రేకెత్తే విధంగా, వాళ్ళ మనోధైర్యం దెబ్బతినే విధంగా రాస్తున్నటువంటి కొన్ని విషపు రాతల గురించి నేను ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వాలనుకుంటా ఉన్నాను. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావించి విచారణ కొనసాగిస్తున్నటువంటి కేసు లిక్కర్ కేసు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 40 మంది చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనో గత ప్రభుత్వంలోనో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. అయితే కొంతమంది వ్యక్తులు ఆర్గనైజ్డ్గా వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారంతో ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి వాళ్ళ దగ్గర వీళ్ళు లబ్ధి పొందారు, అందుకే వీళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం దగ్గర ఆధారాలతో సహా ఉంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం కొన్ని విషపు రాతలు రాయటం జరిగింది. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఛార్జ్ షీటు వేస్తున్నప్పుడు ఈ ఛార్జ్ షీట్ వేయడం ద్వారా మిథున్ రెడ్డి అరెస్టు కాకుండా తప్పించుకోవడం కోసం ఈ విచారణాధికారులు లీగల్ టీము సహకరిస్తుంది, మిథున్ రెడ్డిని అరెస్టు చేయటం వీళ్ళకి ఇష్టం లేదు అనే విషపు రాతలు కొన్ని ప్రచారం చేశారు, వైరల్ చేశారు. వాస్తవం ఏంటంటే ఈ కేసులో, ఈ లిక్కర్ కేసుకి కింగ్ పిన్ లాంటి ఈ కేసు మొత్తాన్ని కూడా, ఈ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని నడిపించినటువంటి రాజ్ కేసిరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. 90 రోజుల లోపు ఛార్జ్ షీట్ వేయకపోతే ఆటోమేటిక్గా అతనికి బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రాజ్ కేసిరెడ్డి జైలు నుంచి బయటకు వస్తే ఈ కేసులో కీలక ఆధారాలు ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో సాక్షులను, సహనిందితులను బెదిరించి ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా అతను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్ కేసిరెడ్డికి బెయిల్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ వేయాల్సినటువంటి పరిస్థితి. ఆ ఛార్జ్ షీట్ వేయడం ద్వారా రాజ్ కేసిరెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోగలిగారు విచారణాధికారులు కానీ, లీగల్ టీం కానీ కొంతమంది ఉద్దేశాలు ఏంటంటే ఆ ఛార్జ్ షీట్ వేయకుంటే రాజ్ కేసిరెడ్డి బయటకు వస్తే ఆ విచారణ పూర్తి స్థాయిలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు ఛార్జ్ షీట్ వేయొద్దు అని వీళ్ళు ప్రచారాలు చేశారు మిథున్ రెడ్డికి సహకరించడం కోసం అని అంటే, వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయోజనాలు అందుతున్నాయి కాబట్టి, వీళ్ళు కోరుకున్న పనులేవో ఇక్కడ జరగట్లేదు కాబట్టి వీళ్ళు అవతల పార్టీకి అమ్ముడుపోయి లీగల్ టీం మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, అదేవిధంగా విచారణాధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, రాష్ట్ర ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం వీళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆ కేసులో ఇప్పటికే ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఇప్పటికి 3 సార్లు ఎంపీగా ఉండి ఒక సామ్రాజ్యమే క్రియేట్ చేసుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. అంటే ఈ కేసు విషయంలో లీగల్ టీం కానీ, విచారణాధికారులు కానీ, ప్రభుత్వం కానీ చాలా సీరియస్గా ఉన్నది. ఈ కేసులో ఏ ఒక్కరిని వదిలేటువంటి ఉద్దేశం లేదు. భారతదేశ చరిత్రలో జరిగినటువంటి అతి పెద్ద స్కాముల్లో ఒకటిగా ఈ స్కామ్ ఉంది, దీంట్లో ఏ ఒక్కరిని వదిలేటువంటి పరిస్థితి లేదు అనే విధంగా లీగల్ టీము, విచారణాధికారులు, ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా మోరల్గా డౌన్ చేయడం కోసం, ప్రత్యర్థికి ఉపయోగపడేలా ఉండటం కోసం ఈ రకమైనటువంటి ప్రచారాలు గతంలో చేశారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే గత 3-4 రోజులుగా మళ్ళీ ఒక వ్యక్తికి బెయిల్ వచ్చే విధంగా సహకరిస్తున్నారు అని లీగల్ టీం మీద వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా వాళ్ళను దూషించేటువంటి ప్రయత్నం, విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాస్తవం ఏంటనేది ఒకసారి మనం గమనిస్తే, ఈ కేసులో
అప్రూవర్గా మారాలి అంటే ఆ వ్యక్తి అప్రూవర్గా మారితే మాత్రమే ఈ కేసులో పెద్ద తలకాయి తన పాత్ర దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసు విచారణ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అతను అప్రూవర్గా మారకూడదు అని కోరుకునే కొంతమంది వ్యక్తులు ఎవరు కోరుకుంటారు? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదో ఇప్పుడు లీగల్ టీము, విచారణ అధికారులు వాళ్ళకి బెయిల్, కొంతమందికి బెయిల్ వచ్చే విధంగా వీళ్ళు సహకరిస్తున్నారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రచారం అంటే, ఒక వ్యక్తి అప్రూవర్గా మారాలి అంటే ఒక కేసుకు సంబంధించి దాంట్లో కొన్ని చట్టపరమైనటువంటి అంశాలు ఉంటాయి. దానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఈ కేసులో తుది నిందితుడిని ఎలా పట్టుకోవాలి, ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో అతన్ని ఎలా ఆధారాలతో సహా తన్ని చట్టం ముందు నిలబెట్టాలి అనే దానికోసం లీగల్ టీం కానీ విచారణాధికారులు కానీ పనిచేస్తారు. దాన్ని వీళ్ళు డైవర్ట్ చేయటం కోసం, వాళ్ళని డిమోరల్ చేయడం కోసం, ఎదుటి వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చడం కోసం ఈ రకంగా ఇంత పగడ్బందీగా పనిచేస్తున్నటువంటి టీముని, అధికారుల్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం ఈ రకమైనటువంటి విషప్రాతలు రాస్తున్నారు. దీని ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? ఆ వ్యక్తి అప్రూవర్గా మారకపోతే, ఈ కేసు విచారణ ముందుకు పోకపోతే ఎవరు అంతిమ లబ్ధిదారులు అవుతారు? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ స్కామ్లో కీలకమైనటువంటి వ్యక్తులు లబ్ధిదారులు అవుతారు. మరి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క ముసుగు వీరులు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే, వీళ్ళకి వాళ్ళతో ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దల దృష్టిలో కూడా ఉన్నాయి. అయితే పూర్తి సమాచారం తెలియకుండా మిడిమిడి పరిజ్ఞానంతో సోషల్ మీడియాలోనో కొంతమంది రాసేటువంటి విషపు రాతలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఇన్ఫ్లుయెన్స్కి లోను కాకూడదు అని నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ కేసు ఏ ఒక్కరిని వదిలేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి కానీ, లీగల్ టీముకు కానీ, విచారణ అధికారులకు కానీ లేదు. చాలా సీనియర్లతో, ఐపీఎస్లతో విచారణాధికారులతో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లీగల్ టీం ఢిల్లీ నుంచి ఒక 4 సీనియర్ అడ్వకేట్లు, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ పరంగా 4 సీనియర్ అడ్వకేట్లను పెట్టి, ట్రయల్ కోర్టులో 4 అడ్వకేట్లను పెట్టి ఈ కూటమి ప్రభుత్వం చాలా పగడ్బందీగా ఈ కేసు విషయంలో నిందితుల్ని శిక్షించే దిశగా ముందుకెళ్తా ఉంది. అయితే దీనిపై అంటే వీళ్ళు సోషల్ మీడియాలో రాతలు రాసినంత ఈజీగా వీళ్ళేదో అవతల వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసం, లేదా వీళ్ళ ప్రచార పిచ్చి కోసం చేసినట్టుగా విచారణాధికారులు కానీ లేదా లీగల్ టీం కానీ వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎలా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారు అనేది సోషల్ మీడియాలోనో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అలా వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలోనో వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటూ పోతే, వివరిస్తూ పోతే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరేటువంటి అవకాశం ఉండదు. దాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళు బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తూ, ఆ బురదని మీరు కడుక్కోండి అని చెప్పి సమర్థంగా పనిచేస్తున్నటువంటి లీగల్ టీంని, ప్రభుత్వాన్ని, విచారణాధికారుల్ని వీళ్ళు డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు, ఈ స్కామ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిందితుడు అత్యంత కఠినంగా శిక్షించబడే వరకు లీగల్ టీం కానీ, ప్రభుత్వం కానీ, విచారణాధికారులు కానీ పనిచేస్తూ ఉన్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ సోషల్ మీడియాలో వచ్చేటువంటి విషపు రాతలకి ప్రభావానికి మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అనేది నా ఒక విన్నపం.